వైసీపీ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. వరుసగా 3 రోజులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు శుక్రవారం పొద్దుపోయాక వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. 3.5 కోట్ల రూపాయల స్కామ్లో నిందితులిద్దరికీ జైలు ఊచలు లెక్కించక తప్పని పరిస్థితి ఏర్పడింది. స్కామ్లో కింగ్ పిన్ గా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డితో కలిసి అన్ని స్థాయిల్లోనూ సమావేశమైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పతో చర్చలు జరిపారు. స్కామ్కు సంబంధించి ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు వీరి ముగ్గురిని వరుసగా A31, A32, A33గా నిందితుల జాబితాలో చేర్చారు. ఈ నెల 11న ఆదివారం ఉదయం విజయవాడ పోలీస్ కమిషనరేట్లో సిట్ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా హైదరాబాద్లోని వీరి ఇళ్లకు నోటీసులు అందజేశారు. అప్రమత్తమైన ముగ్గురు మొదట హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సిట్ అధికారులు టెక్నాలజీ సాయంతో బాలాజీ గోవిందప్పను కర్ణాటకలో ఈ నెల 13న పట్టుకున్నారు.